గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. సార్, ఇండియా పాకిస్తాన్ వార్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే లాస్ట్ 5 months అంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేసి అనుకుంటా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా చాలా దారుణంగా మార్కెట్స్ అయితే ఉండి నష్టాల్లో చూపించినాయి. దానివల్ల చాలా మంది ఎస్ఐపీలు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఆప్షన్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళైతే బ్లడ్ బాత్ చూసారని చెప్పొచ్చు. మళ్ళీ వాతావరణం అనేది ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా. సో దీన్ని చూసి భయపడాలంటారా, ధైర్యంగా ఉండొచ్చా? విరాట్ గారు, మనం లాస్ట్ వీక్ మనం ఇద్దరమే కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ ఇండియా తర్వాత ఈ పాకిస్తాను, ఈ టెన్షన్స్ వీటి మీద నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, నాకెందుకనో కొంత దీని వెనక ఏదో కుట్ర కోణం కనపడుతుందండి. ఇండియా అంత తొందరగా చాలా ఆచితూచి స్టెప్ వేయాలని చెప్పడం జరిగింది. సరే, ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ మనం గమనించినట్టయితే నేను అనుకున్నదే కొంచెం నిజం అవుతుందేమో అని ఒకటి నాకు ఇంకొంచెం రుసులు దొరుకుతున్నాయి. ఎందుకంటే మీకు వార్లోనండి గమ్మత్తు ఉంటుంది. నేను పోయినసారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పాను. రష్యా, ఉక్రెయిన్. రష్యా ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ ఎంత? రష్యా అంటే ఒకప్పుడు వార్సా కూటమిని ఒక కూటమినే హ్యాండిల్ చేసింది, నాటో కూటమికి వ్యతిరేకంగా. సరే, రష్యా ముఖచక్రవటం, వార్సా కూటమి రద్దయిపోవటం, ప్రపంచ పరిణామక్రమంలో చాలా మార్పులు వచ్చినాయి. ఏది ఏమైనా రష్యా చాలా పెద్ద ఆయుధ సంపత్తి ఉన్న దేశం. అలాంటి రష్యా ఉక్రెయిన్ తలపడినప్పుడు మీరు గమనించాలేదో, ఉక్రెయిన్ చాలా ట్యాక్ట్ఫుల్గా దెబ్బ కొడుతుంది రష్యాని. అదే డ్రోన్ టెక్నాలజీ. ఎంత చికాకు పెడుతుందంటే డ్రోన్ టెక్నాలజీ తోటి రష్యాని ఉక్రెయిన్ గత 3 సంవత్సరాలు అసలు రష్యాకి ఏం అర్థం కానంత దారుణమైన చికాకు పెడుతుంది. అంత చిన్న దేశం అయింది కూడా, అంత పెద్ద చిన్న దేశం అయింది కూడా. ఇప్పటి వరకు యుద్ధం 3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. మరి రష్యా ముందు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. మనం అలా చూసినట్టు ఇప్పుడు ఈ వారం డెవలప్మెంట్ చూసినట్టయితే సేమ్ ప్లాన్ పాకిస్తాన్ అమలుపరుస్తుంది. ఇంకా దానికి అసలు ఇంకేం లేదు. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే చాలా సింపుల్గా పాకిస్తాన్ వెనక ఏ దేశం ఉందనేది పక్కా రుజువు అయిపోతుంది. టర్కీ బాహాటంగా బయటకు వచ్చేసింది. ఎవరు అనుకున్నా కాకపోయినా ఈ డ్రోన్ టెక్నాలజీ మొత్తం ఇస్తుంది టర్కీ. సో చైనా అనేటువంటిది కూడా బిహైండ్ ఉన్నమాట వాస్తవమే. లేకపోతే పాకిస్తాన్కి అంత ధైర్యం ఎలా వస్తుంది? అందువల్ల నాకు తెలిసినంత వరకు విరాట్ గారు, యుద్ధం రావటానికే ఛాన్సెస్ ఉన్నాయో అనిపిస్తుంది. మై పర్సనల్ ఫీలింగ్, పాకిస్తాను ఈ డ్రోన్లను పంపించటంలో ఒక ఐడియా ఏంటంటే ఇండియా శక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది అని నాకు అనుమానం. అంటే ఎయిర్ అండ్ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది ఇండియాది, అసలు ఆ యొక్క శక్తి ఎంతవరకు ఉంది అనేది పరిశీలించడం కోసమే మొన్న ఒక 300 డ్రోన్లు, రాత్రి ఒక 100 డ్రోన్లు, మళ్ళీ రేపు కూడా వదులుతారు 100-200 వదులుతారు డ్రోన్లు. అంటే చాలా తక్కువ అర్థమైంది ఆయుధ సంపత్తితో, డ్రోన్ టెక్నాలజీ తోటి వాళ్ళు అసలు ముందు మనం టెస్ట్ చేస్తున్నారు. మన ఆయుధ సంపత్తి ఏంది, అసలు మనకు ఉన్నటువంటి డిఫెన్స్ టెక్నాలజీ ఏంది, ఇది మొత్తం గమనించుకుంటున్నారు నా అనుమానం. సో వారు డిక్లేర్ అయిన తర్వాత అసలు నిజమైన శక్తులు బయటకు వస్తాయో నా అనుమానం. పాకిస్తాన్ అనుకున్నా నిజమైన శక్తులు ఏంటనేది బయటకు వస్తాయో నాకు ఒక డౌట్ ఉంది. తర్వాత ఇంకోటి విరాట్ గారు, మనం కొన్ని విషయాలు మనం నిర్మాటంగా మాట్లాడుకుందాం. ఈ సెంట్రల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ సోషల్ మీడియా కానీ చాలా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి గురించి. అసలు కరాచీ పోర్టు మీద దాడి అయిపోయింది, కరాచీ పోర్టు అంత నాశనం అయిపోయింది. లేదు, ఇస్లామాబాద్ మీద దాడి చేశారు, ప్రైమ్ మినిస్టర్ ఇంటి పక్కనే బాంబు పడింది.
ప్రైమ్ మినిస్టర్ హార్ట్ అటాక్ వచ్చింది, పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ బంకర్లో దాక్కున్నాడు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టేటువంటి ఇండియానే చాలా ఫోర్స్గా పెడుతున్నాడు. అలాంటి ఒక దేశ ఆర్మీ జనరల్ బంకర్లో దాక్కుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టండి. మనము ఇవాళ అంటే నా ఒపీనియన్లో లోతుగా పరిశీలించినట్టయితే వారు రావడానికి ఛాన్సెస్, ఎందుకంటే కవిస్తుంది ఎక్కువ పాకిస్తాన్ గమనిస్తున్నారు లేదు, మనం ఆచితూచి వెళ్తోంది. ఇండియన్ గవర్నమెంట్ చాలా ఆచితూచి స్టెప్స్ తీస్తోంది. ఇన్ కేస్ వార్ స్టార్ట్ అయినట్లయితే అప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? చెప్తాను వస్తున్నాను. సో మనకన్నా కూడా పాకిస్తానే కొంచెం అగ్రెసివ్గా వెళ్తుందని ఒక డౌట్ వస్తుంది. దే ఆర్ టెస్టింగ్ అవర్ స్ట్రెంత్. సో నెక్స్ట్ వీక్ ఈ డెవలప్మెంట్స్ మేబీ ఇంకొంచెం ముదరడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ నో డౌట్. ఒకవేళ వారు స్టార్ట్ అయ్యి మటుకు ఇండియన్ స్టాక్ మార్కెట్ కొంత పట్టడం ఖాయం. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి. ఇండియన్ స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్స్లో ఉన్నాయి. ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైన స్టాక్స్ ఇప్పుడు ఉన్నవన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లలో ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా వారు కనుక స్టార్ట్ అవుతే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మార్కెట్, నో డౌట్. హెల్దీ కరెక్షన్ అంటారా లేదంటే ఒక మాదిరి వాల్ ఉండొచ్చు? మేబీ గట్టి కరెక్షన్ ఉంటుంది, గట్టి కరెక్షన్ ఉంటుంది. ఎందుకంటే అండి పర్ డే 40,000 crores అవుతుంది వార్ డిక్లేర్ అవుతాయి. ఓకే, 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒకరోజు వార్ డిక్లేర్ అవుతాయి. ఒక రోజు ఖర్చు. ఇదే వారు కనుక ఒక 1 month కంటిన్యూ అవుతాయి ఎకానమీ మీద ఎంత తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఆటోమేటిక్గా నీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తర్వాత ఫిజికల్ డెఫిసిటీ పెరిగిపోతుంటుంది. సో ట్యాక్సెస్ ఏక తప్పని పరిస్థితి వస్తుంది, సెస్ లేక వార్ సెస్ ఏక తప్పని పరిస్థితి వస్తుంది. సో దీని మీద వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఉంటే మార్కెట్లు కరెక్ట్ అవుతాయి. ఏది వార్ డిక్లేర్ చేస్తే బట్టి ఖచ్చితంగా పడతాయి. సరే, మీరు అడిగేది ఏంటంటే కొంతమంది సార్ ఈ టైంలో డిఫెన్స్ స్టాక్స్ కొనవచ్చా అని అంటుంటారు. కొంతవరకు డిఫెన్స్ స్టాక్స్ చూడటానికి అవకాశం ఉంది. అంటే ఒక పరిశీలన. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మీరు పరిశీలించండి, మీరు టెక్నికల్గా ఫండమెంటల్గా చూసుకొని మీకు ఏది బెటర్ అనుకుంటే ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. అయితే నేనేంటే నా పరిశీలనలో కొన్ని స్టాక్స్ ఐఎమ్ సజెస్టింగ్, ఐఎమ్ నాట్ మీకు బై చేయమని నేను రికమెండ్ చేయట్లేదు, పరిశీలించమని చెబుతున్నాను, మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోమని చెబుతున్నాను. అలాంటి వాటిలో భారత్ డైనమిక్స్ ఒకటి. అంటే ఒకవేళ వార్ డిక్లేర్ అయితే డిఫెన్స్ స్టాక్స్ ఇండియాలో ఏం చూడాలి మీరు అనుకుంటే భారత్ డైనమిక్స్ ఒకటి చూడండి. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి మంచి కంపెనీ. ఇంకోటి భారత్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న గమ్మత్ ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఉంది వాళ్ళకి. దే ఆర్ డెవలపింగ్ డ్రోన్ టెక్నాలజీ. ఓకే, చాలా మంచి కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ, డ్రోన్ టెక్నాలజీ ఉన్న కంపెనీ. ఇంకో స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్, బాగా కరెక్ట్ ఉన్న స్టాక్. డిఫెన్స్ స్టాక్స్లో విపరీతంగా మంచిగా కరెక్ట్ ఉన్న స్టాక్ ఏదంటే నీకు కొచ్చిన్ షిప్ యార్డ్ బాగా కరెక్టే ఉంది, అవ్వాల్సినంత కరెక్టే ఉంది. అందువల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ కొంచెం మీరు పరిశీలించవచ్చు. మీరు టెక్నికల్ ఫండమెంటల్ చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. నేనైతే జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్, మీరు పరిశీలించుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ డిఫెన్స్ స్టాక్స్ ఏదన్నా చూడాలి అనుకుంటే ఈ స్టాక్స్ చెప్తున్నాను అనమాట. ఒకటి భారత్ డైనమిక్స్, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటికల్స్. హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా డ్రోన్ టెక్నాలజీ ఉంది. ఓకే, ఎందుకంటే రాబోయే వార్లో నీకు ఉక్రెయిన్ వార్ని గమనించాము, రష్యా వార్ గమనించాము. రష్యా యుక్రెయిన్ వార్లో డ్రోన్ టెక్నాలజీ అనేది ఉక్రెయిన్కి విపరీతంగా హెల్ప్ చేసింది. సో అందువల్ల ఇండియా కూడా తన స్ట్రాటజీస్ మార్చుకోవాలి వార్లో. ఇప్పుడు ఖచ్చితంగా ఎంతసేపటికి మా దగ్గర బ్రహ్మోస్ ఉంది, అవి ఉన్నాయి, ఇంకా మిసైల్స్ ఉన్నాయి. ఓకే, మిసైల్ ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్, నో డౌట్. బట్ అతి తక్కువ ఖర్చుతో, మీకు అర్థం కాలేదండి, అవతల దేశంలోకి వెళ్ళి టార్గెటెడ్ పేల్చేస్తే. అందువల్ల డ్రోన్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చులు. మీకు చిన్న కంపెనీలు వచ్చేసరికి అండి, ఇప్పుడు నాకు తెలిసి మీకు డ్రోన్ టెక్నాలజీలో వచ్చేసరికి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ చాలా తక్కువలో ఉంది. అది చాలా తక్కువలో ఉంది డ్రోన్ టెక్నాలజీ. తర్వాత జెన్ టెక్నాలజీస్ ఒకటి డ్రోన్ టెక్నాలజీలో బాగుంది. తర్వాత ఇంకోటి వచ్చేసరికి మీకు ఐడియా ఫోర్జ్ ఒకటి చూడొచ్చు, అది కూడా డ్రోన్ టెక్నాలజీ. తర్వాత పెరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ ఉంటుంది, అది కూడా మంచి. ఇవన్నీ డ్రోన్ టెక్నాలజీ
డిఫెన్స్లో డ్రోన్ బేస్ చేసుకున్న టెక్నాలజీ కంపెనీస్. అందువల్ల ఈ కంపెనీ ఒకసారి పరిశీలించుకోండి, మీకు మంచిగా ఏదైనా అనిపిస్తే కొనుక్కోండి. అంతేగాని ఇంకోటి ఏంటంటే నాకు ఈ స్టాక్స్లో వేటిట్లను నాకు పొజిషన్స్ లేవు, సెల్ఫ్గా డిక్లేర్ చేసేస్తున్నాను. అర్థమైందా? ప్లస్ నేను పరిశీలించుకోమని చెబుతున్నాను, మీకు మంచిగా అనిపిస్తే కొనుక్కోమని చెబుతున్నాను, కానీ నేనేమి ఈ స్టాక్స్ని రికమెండ్ చేయట్లేదు. బట్ ఒకవేళ వాడు డిక్లేర్ అయితే మటుకు ఈ స్టాక్స్ కొంత డిమాండ్ ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ మటుకు ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కరెక్ట్ అవుతుంది అనడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంకా బాగా కరెక్ట్ అయింది అనుకుంటున్నాం, కానీ మెయిన్ స్ట్రీమ్ చాలా స్టాక్స్ ప్రాపర్గా కరెక్ట్ అవ్వలే. ఓకే, చాలా స్టాక్స్ ప్రాపర్గా కరెక్ట్ అవ్వలే. నిఫ్టీ ఏం కరెక్ట్ అయింది? 26,000 నిఫ్టీ ఇవాళ ఎక్కడుంది? 24,000 చిల్లరలో ఉంది. 23,000 చిల్లరకు వచ్చింది. 24,000 చిల్లరకి 23,000 దగ్గరకు వచ్చింది, చిల్లరకు వచ్చింది. 24,000 ఇంకా పైనే ఉంది ఇవాళ చెప్తున్నాను. అందువల్ల కరెక్ట్ అవ్వాల్సిన మార్కెట్ వారకన్నా డిక్లేర్ అయితే ఖచ్చితంగా మార్కెట్ కరెక్ట్ అవుతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, కరెక్ట్ అవ్వడం ఛాన్స్, మంచిగానే కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వారు కనుక జరిగి తర్వాత వారు కనుక ఏదన్నా ఇదైతే మటుకు మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ మళ్ళీ ర్యాలీ తీస్తుంది, అది కూడా చెప్తున్నాను. అందువల్ల ఆచితూచి వెళ్ళండి. షార్ట్ కొట్టేవాళ్ళైనా లాంగ్ వెళ్ళేవాళ్ళైనా ఇద్దరు కూడా సిచ్యువేషన్ ఎటు తిరుగుతే ఎవరు అంచనా లేరు. అది మీ చేతిలో లేదు, విరాట్ గారు నా చేతిలో లేదు. సిచ్యువేషన్ బేస్ చేసుకొని అక్కడ, ఎందుకంటే డబ్బు పెట్టేటువంటి వాళ్ళు, అందువల్ల ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, మెయిన్ స్ట్రీమ్లో కూడా మరీ సెంట్రల్ మీడియా మరీ అసలు అంత పచ్చి విశ్వసనీయత కోల్పోయేటట్టు, ఇప్పుడు అవతలది ఓ దేశమే మంది ఓ దేశమే, వార్తలు ప్రసారం చేసినప్పుడు కొంత విశ్వసనీయత ఉండాలి. అంతేగాని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పోయి బంకర్లో దాక్కుంటాడు, వాట్ ఈస్ నాన్ సెన్స్, వాస్తవం లేదంటారు. లేదు అస్సలు. ఇవన్నీ మనకేంటంటే ఇక్కడ మనం కూర్చొని చందాలంగా, నాకైతే వాస్తవం చెప్తాను కదా, దట్స్ నాట్ కరెక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో డెఫినెట్లీ వార్తలు అనేవి ఇప్పుడు కాస్త మార్కెట్కి చాలా అనుసంధానంగా ఉంటూ ఉంటాయి, కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది నమ్మడానికి ఈజీ స్కోప్ ఉన్న ఇలాంటి సిచ్యువేషన్ రీసెర్చ్ చేసి మీరు రీసెర్చ్ చేసుకొని మీరు వారు డిక్లేర్ అవుతుందా, వారు కంటిన్యూ అవుతుందా, ఇవన్నీ కూడా మీరు విశ్వసనీయ ఛానల్స్ ద్వారా తెలుసుకొని, ఎందుకంటే డబ్బు పెట్టేటప్పుడు అర్థమైంది, ఈ భజన ఛానల్స్ బేస్ చేసుకొని మీరు డబ్బులు పెట్టారనుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు చాలా ఆచితూచే మార్కెట్లోకి వెళ్ళండి. సో విన్నారు కదండి ఏఎస్ చక్రవర్తి గారి అనాలిసిస్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.